శరీరంలో ఎముకల పటుత్వం తగ్గడంతో డిస్కులపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి, భుజం, మెడ నొప్పి వంటి అనారోగ్య రుగ్మతల బారిన పడతారని డాక్టర్ చల్లా బవతేజ పేర్కొన్నారు. రమణీయపేట ఎన్టీఆర్ నగర్లో భవ్యశ్రీ ఆర్థోపెటిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ చల్లా బవతేజ మాట్లాడారు. అధిక బరువు, ప్రయాణాలు ఎక్కువ చేయటం, వంగి శారీరక శ్రమ చేయటం, దురలవాట్లకు గురవడం వంటి కారణాలతో వెన్నుపూస సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని అధిగమించడం కోసం కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్నారు. శరీర బరువును అదుపులో ఉంచాలని, 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ను అదుపులో ఉంచాలి అని, రోజు శారీరక వ్యాయామం చేయాలి అని డాక్టర్ బవతేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, అడబాల రత్నప్రసాద్, రాయుడు అనిల్, రాజా, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కొప్పల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాలనీ దండుకుంట కాలనీ దగ్గర ఇక్కడ ఉచిత ఎముకల వైద్య శిబిరం ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఎముకల ఇబ్బందులు, నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నరాల తిమ్మిర్లు కానీ, ఎముకలు పట్టేయడం, నరాలు తగ్గిపోవడం వగైరా ఇటువంటి సమస్యలను ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందు అవి రాకుండా, ఒకవేళ ఉంటే అది పెరగకుండా ఏం చేయాలి అనే అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం చేసి మందులు ఇవ్వడం జరుగుతున్నదండి. ఇక్కడికి వచ్చి మా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తూ మాకు సహాయం చేస్తున్న అడబాల రత్నప్రసాద్ గారికి, త్రిమూర్తులు గారికి, అలాగే అందరు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. తర్వాత ఎముకల వైద్యానికి సంబంధించి ఈ రోజున లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఎంతో ఆహారం కల్తీ వల్ల కానీ, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయలేక, వాకింగ్, చిన్న వ్యాయామం, నడక కూడా చేయడానికి టైం దొరక్క ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నడుము సమస్యలకు కానీ, మోకాల సమస్యలకు కానీ నడక అన్నది చాలా మంచి వైద్యం, చాలా మంచి ఎక్సర్సైజ్. కానీ నడిచే కొద్ది ఎముకల సాంద్రత పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి రోజు కొంత సమయం, కనీసం టైం దొరకకపోయినా ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ నడిస్తే ఎముకలకి ఫ్యూచర్లో చిన్నగా ఇంట్లో పడితే కూడా పెద్దగా ఎముకలు విరిగిపోతున్నాయి. అలా కాకుండా చిన్న దెబ్బలతో బయటపడిపోతారు. ఇలాగ ఎముకల దృఢత్వం పెంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా మేము సవివరంగా తెలియజేస్తాం.